అండ్ మీకు మీ ప్రొడ్యూసర్ ఏం గిఫ్ట్ ఇచ్చారు? మాకావిడ సినిమా తీసి ఇంత దూరం దీన్ని మేము అంటే ఆనెస్ట్‌లీ మేమందరం కొత్త వాళ్ళం గదండీ. ఎస్పెషల్లీ నేను. చెప్పా గదా! ఫస్ట్ సినిమా 'బెంచ్ లైఫ్' నేను సీరీస్ చేశా. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేశా. కానీ వెబ్ అనంగానే ఇట్స్ వెరీ లిమిటెడ్. మేడం. కానీ థియేటర్ రిలీజ్ అనేది చాలా పెద్దది. ఎంతమందికి అవకాశం వస్తుందండి థియేటర్ ఒక సినిమా చేసి, అందులో నచ్చిన కథ చేసి, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా, మనకి బడ్జెటరీ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టుకోకుండా యునో అలాంటి అవకాశం ఇచ్చిందే నాకు చాలా పెద్ద గిఫ్ట్ అండి. చూడాలి ఇందాకే అన్నారు ఏదైనా పార్టీ చేసుకుందాం అన్నారు. తర్వాత ఏమన్నా ఇస్తారేమో. అండ్ మీరు సక్సెస్ అయిన తర్వాత, సినిమా సక్సెస్ అయిన తర్వాత, మీరు ఈ ప్రమోషన్స్‌లో తిరుగుతున్న సమయంలో చాలామంది పెట్టిన ఒకే ఒక థంబ్‌నెయిల్ ఏందంటే, 'రామ్ చరణ్‌తో నెక్స్ట్ మూవీ.' అవును. 'రామ్ చరణ్' అంటే నాకు చాలా ఇష్టం. 'రామ్ చరణ్‌కి కథ రెడీగా ఉంది' అని మీరు చెప్పారో, మరి ఆ ఇంటర్వ్యూలో పెట్టారో నాకు తెలీదు గానీ, బట్ 'రామ్ చరణ్' అంటే మీకు చాలా ఇష్టం అనే విషయం మాత్రం క్లారిటీగా అందరికీ తెలుసు. సో, ఆయనతో మీటింగ్ తరువాత మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? అంటే చరణ్ గారికి కథ రాయాలనుకుంటున్నారా? సో, చరణ్ గారి విషయంలో మీ ఆలోచన విధానం ఎలా ఉంది? 'రామ్ చరణ్' గారంటే నాకు చాలా ఇష్టమండి. ఆహ్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అండ్ 'బెంచ్ లైఫ్' 2 సీరీస్ చేశా అని చెప్పా కదా! అందులో ఒక డైలాగ్స్ కూడా డైలాగ్స్ ఉంటాయి. ఉంటాయి. అవును. మనం చరణ్ అన్న ఫ్యాన్స్ కదరా అని. సో, మాకు చాలా అంటే పిచ్చి ఇష్టం. 'రామ్ చరణ్' గారంటే పిచ్చి పిచ్చి ఇష్టం. ఆయనకి కథలు రాసుకొని ఆయన డైరెక్ట్ చేయాలి అనేంత అంటే కోరికుంది. కాకపోతే అది ఓవర్ యాంబిషన్ అని కూడా నాకు తెలుసు. హ్మ్. బికాస్ 'రామ్ చరణ్' గారికి స్టోరీ అంటే మనకి ఇష్టమైనప్పుడు వాళ్ళకి ఈ స్టోరీ రాసుకునే సరిపోదురా 'రామ్ చరణ్' గారికి ఈ స్టోరీ ఏంటి ఇంకా రాసుకోవాలి అది ఉంటుంది కదా! హ్మ్. నాకైతే అది ఉంది. బట్ ఏదైనా స్టోరీ అనుకున్నప్పుడు ఫస్ట్ మనకి నచ్చిన యాక్టర్‌ని ఫస్ట్ ఊహించేసుకుంటాం అందులో. మేము 'రామ్ చరణ్' గారిని అలా ఊహించేసుకొని చాలా కథలు అనేసుకుంటూ ఉంటాం. హ్మ్. బట్ దెన్ ఎవ్రీ నౌ అండ్ దెన్ కాదు ఆయన ఒక్కొక్క సినిమా వస్తుంటే 'ఆర్ఆర్ఆర్' వచ్చింది. తర్వాత ఇప్పుడు 'పెద్ది' వస్తుంది. ఆ మైల్ స్టోన్సే వేరే ఉంటాయి. సో, ఇంకా చాలా నేర్చుకొని రాయాలి. బట్ దెన్ వై నాట్ అండి. దేవుడి దయ ఉంటే ఎప్పుడైనా 'రామ్ సూపర్. చరణ్' గారంటే ఇట్ వుడ్ బి సో అండ్ నైస్. చరణ్ గారితో మాట్లాడిన ఆ మూమెంట్స్‌లో మీకు బాగా ఆయన చెప్పిన మాట బాగా గుర్తుండిపోయే మాట ఏముంది? చెప్పాను గదా! మేము చాలా అంటే 'రామ్ చరణ్' గారి నేనొకసారి ఆల్రెడీ కలిసా 'రామ్ చరణ్' హ్మ్. గారిని. మీకు చెప్పానో లేదో ఇంతకుముందు. ఒక ఈవెంట్‌లో కలిసాం. కలిస్తే ఎళ్ళిపోతున్నాం. ఆయన 'ఇట్లు అర్జున' అని ఒక సినిమా చేసాం. అది చూసారాయన. హ్మ్. చిన్న బిట్ అది. హ్మ్. రిలీజ్ అవ్వలేదు ఇంకా. జస్ట్ ఒక చిన్న గ్లింప్స్ లాగా చూసి యాస్ ఎ టీమ్ వర్క్ చేసి నేను దానికి రైటర్‌ని. ఓకే. మహేష్ డైరెక్టర్. హ్మ్. ఆహ్, చేశారని చెప్పారు. నేను ఎళ్ళిపోతూ మనం ఏదైనా చెప్పేయాలి 'రామ్ చరణ్' గారికి. మన గురించి ఏదో చెప్పారని చెప్పి నేను మళ్ళీ వెనక్కెళ్ళి సార్ నేను ఒక వెబ్ సీరీస్ చేశాను సార్ అన్న. 'నిహారిక' గారి ప్రొడక్షన్‌లో. చాలా లౌడ్ మ్యూజిక్ ఉండిందక్కడ. అంటే అవునా! వాట్ ఈస్ ఇట్ కాల్డ్ పేరేంటన్నారు. నేను ఫ్రీజ్ అయిపోయా. ఇప్పుడు నేను చేసిన వెబ్ సీరీస్ ఇప్పుడు 'రామ్ చరణ్' గారు ఎళ్లి చూస్తారా? చూసి నాకు చెప్పేస్తారేంటి ఎలా ఉందో? తర్వాత మళ్ళీ కాంటాక్ట్‌లోకొస్తారా? నాకేం అర్థం కాలే. ఆ 2 మినిట్స్ ఐ వాస్ ఇమాజినింగ్ సో మచ్. మళ్ళీ అడిగారు. హ్మ్. టెల్ మీ వాట్ ఈస్ ఇట్ కాల్డ్ అంటే 'బెంచ్ లైఫ్' అనే పేరు నాకు గుర్తు రావట్లే. మీరు తీసింది. నేను తీసింది. అప్పుడు రిలీజ్ అయ్యి ఇంకా జస్ట్ ఒక 1 మంత్ గూడా గాలే. హ్మ్. అట్లా చూస్తున్నానంతే. వెనక సంగీత్ గూడా ఉండే ఆ పార్టీలో. సంగీత్ ఉన్నాడు, మహేష్ ఉన్నాడు. అందరూ ఇట్లా చూస్తున్నాను. ఏంటి చెప్పు ఏదో ఏం చెప్పలే. అప్పుడు ఆయనకి అర్థమైంది పాపం ఎంతమంది ఫాన్స్‌ని చూసుంటారు. ఆయన నా చెయ్యి తీసుకొని ఇట్స్ ఓకే. ఐ విల్ వాచ్ ఇట్ అన్నారు. సరే, సరే అని చెప్పి వచ్చేసా నేను. హ్మ్. సో, అట్లాంటి మూమెంట్ నుంచి మొన్న 'నిహారిక' గారు సెకండ్ హాఫ్‌లో ఒక చిన్న ట్రాప్ సీక్వెన్స్ ఉంటది. బాల్ రోల్ అవుతూ వస్తది అవును. చూడండి. అవును. స్వర్డ్స్ అన్నీ అవును. పడతా ఉంటాయి. సో, అది చూసి హి సెడ్ "చాలా తీశారమ్మా అసలు 'ఇండియానా జోన్స్‌లా' తీశారన్నారు." హ్మ్. చాలు. ఓకే. చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఆహ్, మనం 'రామ్ చరణ్' అని చెప్పి అనే ప్లేస్ నుంచి 'రామ్ చరణ్' గారు లుకింగ్ ఎట్ మై వర్క్ అండ్ దెన్ సేయింగ్ దట్ తీశారమ్మా మీరు అని అంటే ఐ రెస్పెక్ట్ హిమ్ యాస్ ఎన్ యాక్టర్. ఒక డైరెక్టర్‌గా నేను ఆ కాంప్లిమెంట్ తెచ్చుకున్నందుకు ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ. సూపర్. అండ్ మీరే చెప్పారు. ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాను అనేది. సో, నేను మళ్ళీ జెండర్ ప్రస్తావిస్తున్నాను తప్పుగా అనుకోవద్దు. యాస్ ఎ వుమెన్‌గా అందులోనూ శ్రీకాకుళం లాంటి ఒక బ్యాక్‌డ్రాప్ నుంచొచ్చి ఇక్కడ డైరెక్టర్‌గా సెటిల్ అవ్వడానికి చాలా కష్టాలు పడుంటారు. చాలా మందిని ఫేస్ చేసుంటారు. ఈరోజు సక్సెస్ కొట్టిన తర్వాత ఈ మొత్తం ప్రయాణం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఉంది? బావుందండి. నేను కొన్ని ఇంటర్‌వ్యూస్‌లో అడిగినప్పుడు గూడా నా స్పీచ్ ఎప్పుడైనా చెప్పినప్పుడు కూడా ఎక్కడో శ్రీకాకుళం అంటాను. ఎక్కడో అంటే ఐ డిడ్ంట్ మీన్ నా ఉద్దేశ్యం ఏదో నా ప్లేస్, నా ఊరిని కించపరచాలనో, కరెక్ట్. లేదా ఎక్కడో అని కాదు. నా ఉద్దేశ్యం ఏంటంటే, నేను రైటింగ్ స్టార్ట్ చేసినప్పుడో, లేకపోతే నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యాను నేను. అది ప్రిపేర్ అవ్వాలని స్టార్ట్ చేసి నాకు ఇంటర్నెట్ కూడా లేదక్కడ. హ్మ్. యూట్యూబ్, వైఫై ఇంకా రాలా. వైజాగ్‌లో అక్కడ వచ్చాయి. సో, అక్కడేంటి అనంటే ఆహ్, ఆహ్, యూ నో
ఇంట్లో వాళ్ళని ఒప్పించి రావడం కూడా తక్కువ. ఎప్పుడు డాక్టర్ అవ్వాలి, ఇంజినీర్ అవ్వాలి ఇటువంటి గోల్సే తప్ప ఈ ఇంటర్నెట్ స్ప్రెడ్ అవ్వచ్చు ఇవన్నీ మాకు ఆబ్వియస్లీ లేట్‌గా వస్తాయండి. హ్మ్. అటువైపు అండ్ ఆల్సో బయట కొన్ని కొన్ని సార్లు శ్రీకాకుళం అంటే అందరూ అని చెప్పను. ఎక్కడో దగ్గర కొంతమందికి హ్మ్. అందరూ మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. చాలా కైండ్ ఉన్నారు గానీ, ఒక 5%, 6% పీపుల్‌కి చిన్న హేళనగా ఉండేది హ్మ్. ఒకప్పుడు. ఇప్పుడంత లేదులేండి. ఇప్పుడంతా తగ్గిపోయింది. ఒకప్పుడు అంటే ఆహ్, మేబీ ఒక 7, 8 ఇయర్స్. నా కాలేజ్‌లో కూడా నన్ను ఆహ్, ఎర్ర బస్ ఎక్కొచ్చావు. హ్మ్. ఇట్లాంటి చిన్న చిన్న కామెంట్స్ వచ్చేవి శ్రీకాకుళం అని. నేనదెప్పుడు బట్ స్టిల్ నా కజిన్స్ కొంతమంది ఏంటనంటే మేము వైజాగ్ నుంచి వచ్చాం అని చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ చిన్న హేళన, చిన్న భయం ఉంటుంది గదా! హ్మ్. కానీ నేను శ్రీకాకుళం నుంచి వచ్చా. ఎర్ర బస్సా? అవును నాది ఎర్ర బస్సే ఏంటిప్పుడు చూసుకుందాం. ఇలా ఒక చిన్న ఉండేది. సో, దట్ ఈస్ ద రీజన్ ఐ మెన్షన్ మై ప్లేస్ ఎక్కడికెళ్ళినా గూడా. మాది శ్రీకాకుళం. ఐ థింక్ ఇప్పుడు అందరూ హ్యాపీ ఉన్నారు. లైక్ మా శ్రీకాకుళం వాళ్ళ సపోర్ట్ నాకు బావుంది. ఎందుకంటే నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు. వి ఆర్ వెరీ ప్రౌడ్ అని జెప్పి. సో, ఇప్పుడు వెనక్కి చూసుకుంటే బావుందండి. ఇట్స్ వెరీ నైస్. ఐ యామ్ గ్లాడ్ దట్ నా ఊరి పేరు మన రూట్స్ ఏదైతే ఎందుకంటే మా అమ్మమ్మ అక్కడి నుంచే. శ్రీకాకుళంలోనే పుట్టి పెరిగింది మా అమ్మమ్మ గూడా. మేమది వదులుకోకుండా వి జస్ట్ క్యారీడ్ ఇట్ అండ్ ఎంతో కొంత నేను గర్వంగా కొంచెం చెప్పుకునేటట్టు ఒక ప్లేస్‌కొచ్చానని హ్యాపీగా ఉంది. నిజంగా అంటే మీరు చెప్పిన దానికి కంటిన్యూటీగా ఉత్తరాంధ్ర నేపథ్యమే చాలా గొప్పగా ఉంటదండి. ఎందుకంటే మనకి ఒక మహాప్రస్థానాన్నిచ్చిన శ్రీశ్రీ గాని, ఒక కన్యాశుల్కాన్నిచ్చిన గురజాడ అప్పారావు గాని, అవును. వంగపండు గారు అద్భుతమైన 300 పైగా అద్భుతమైన పాటలు రాశారు. వంగపండు గారు గాని, మహామహులు అక్కడి నుంచి ఆ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఆ మట్టి నుంచి మట్టి పరిమాణాలను తీసుకొని పాటలుగా మార్చిన వ్యక్తులు వాళ్ళంతా. అవును. సో, అలాంటప్పుడు ఆ ప్రాంతం గురించి, ఆ మనుషుల గురించి గొప్పగా చెప్పుకోవడంలో తప్పేం లేదు. అవును. పైగా అవును. అది మీ ఊరు. అవునండి. మీరు పుట్టిన గడ్డ. సో, దాంట్లో తప్పే ఉంది. అవును. సో, ఆ విషయంలో మొత్తం ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది అడిగేది నెక్స్ట్ ఏంటి అని. హ్మ్. ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఎమ్మడే మీకు ఎదురయ్యే ప్రశ్న ఇదే. నెక్స్ట్ ఏంటి అని. సో, మీరేమి రివీల్ చేయొద్దు గానీ, ఎలాంటి ఒక ప్లాన్ ఉంది? ఎలాంటి ఒక బిగ్గర్ అప్రోచ్‌తో ముందుకెళ్ళాలనుకుంటున్నారు? దాని విషయంలో ఏమైనా మాట్లాడగలరా? అవునండి. నెక్స్ట్ ఏంటి అనంటే ఆహ్, ఒకటేనండి 'రాకాస' నేను చేశాక ఆహ్, 'రాకాస' అనే గాదు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ గూడా బేసిక్‌గా. ఆహ్, నేను థియేటర్‌లో సెకండ్ హాఫ్ కూర్చొని చూసా. హ్మ్. ఒక 4, 5 షోస్ చూసా. గట్టిగా హ్యాపీగా ఆడవాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. హ్మ్. యాస్ ఎ వుమెన్ మా అమ్మని గాని, మా అమ్మని గాని సినిమాకెళ్దాం పదండి అంటే వచ్చేవాళ్ళు గాదు. ఇప్పటికి గూడా అబ్బా! ఏం వెళ్తాంలే అని. ఒక జోకొస్తే మంచిగా నవ్వుకునేంత ఇదుండదు. హ్మ్. సో, నాకు 'రాకాసా'లో అది నచ్చింది బాగా. మేము ఫ్యామిలీస్ కోసం రాసాం. అది జరిగింది. సో, ఇంక నా నా నుంచి ఏ స్టోరీసొచ్చినా అట్లా హ్యాపీగా అందరూ నవ్వుకొని లాస్ట్‌లో ఒక చిన్న ఒక చిన్న ఎమోషనల్ టేక్ అవేనో ఆహ్, అది గుర్తుపెట్టుకొని ఎళ్తారు. అట్లాంటి సినిమాలు చేయాలనైతే ఉంది. సో, హోప్‌ఫుల్లీ ఒక 2, 3 స్క్రిప్ట్స్ అయితే రాసుకుంటున్నా. సో, తొందరలో మెటీరియలైజ్ అయితే విల్ హావ్ మోర్ టు డిస్కస్. మొన్న మీ ప్రమోషన్స్‌లో ఒక ఇంటర్వ్యూలో ఆహ్, ఆయన పేరు వెన్నెల కిషోర్ గారు. హ్మ్. ఆయన మాట్లాడుతూ మానసా శర్మ మూవ్‌మెంట్ కొంచెం గట్టిగా ఉన్నప్పుడు చిన్న స్మైల్ ఇస్తది. అచ్చం మహేష్ బాబు లాగా అని చెప్పి అన్నారు. అంటే మొన్నటిదాకా బేబీ శ్యామిలి గారితో కంపారిజను. ఇప్పుడు ఈ మధ్య అందరూ మిమ్మల్ని మహేష్ బాబు సిస్టర్ అంటున్నారా? అయ్యయ్యో! కానీ మీ స్మైల్ మాత్రం మూవ్‌మెంట్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు అలాంటి ఒక స్మైల్ ఇచ్చేస్తారు. అదే సమాధానమా? అంటే, అంటే వాళ్ళంటే ఏ ఉద్దేశం అంటేనండి, ఇప్పుడు 'కిషోర్' గారవ్వచ్చు, 'గెటప్ సీను' గారవ్వచ్చు, 'బ్రహ్మాజీ' గారవ్వచ్చు, 'భరణి' గారవ్వచ్చు, 'సంగీత్' వీళ్ళందరూ నాకు చాలా స్ట్రాంగ్ యాక్టర్స్ అండి. స్ట్రాంగ్ యాక్టర్స్ అనే కాకుండా దే హ్యావ్ ఎ వెరీ గుడ్ కమాండ్ ఆన్ స్క్రిప్ట్. అంటే ఆ సిట్యుయేషన్‌ని మేము ఎదురేస్తామో వాళ్ళు అర్థం చేసుకుంటారు. అది కాకుండా దే ఆల్ జనరేట్ ఎ లాట్ ఆఫ్ కామెడీ. హ్మ్. వాళ్ళు క్యారెక్టర్ అంటే ఆ సిట్యుయేషన్‌లోంచి చాలా కామెడీ జనరేట్ చేసే పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ వాళ్ళందరూ. కాకపోతే ఏంటనంటే వాళ్ళు చాలా మూవీస్ జేసి మన సెట్‌కొస్తారు గదా! కరెక్ట్. సో, ఒక సిట్యుయేషన్ చెప్పంగానే అది చేద్దాం, ఇది చేద్దాం అని ఫుల్ ప్రెప్ అయిపోయి ఉంటారు. నేనెళ్ళే లోపల. హ్మ్. నేను సెట్ చేసుకొని మొత్తం అంతా. ఎళ్ళే లోపల వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని 2, 3 జోకులు బా వస్తాయి. కాకపోతే ఇదేనే కాదండి. ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఓవరాల్ ఫ్లో అనేది ఒక డైరెక్టర్‌కి తెలుస్తది. హ్మ్. కరెక్ట్. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఎందుకంటే మనం అంతా ఉండి ఉంటాం గదా! ఈ ముందు సీన్ ఏంటి? తర్వాత ఏంటి? ఇదంతా. సో, వాళ్ళకక్కడ పాపం ఏంటంటే లేదు ఈ సిట్యుయేషన్‌లో ఈ జోక్ ఇంకా ఎక్కువుండొచ్చు. అట్లా ఉంటుంది. సో, నేనింకా ఆబ్వియస్లీ అందరూ సీనియర్ యాక్టర్స్ కదండీ! సో, మనం చిన్న స్మైల్ ఇచ్చి అది కాదు సార్.
అని అంటే పాపం వాళ్ళందరూ దే ఆల్ రెస్పెక్ట్ మీ అలాట్, దే ఆల్ లైక్ మీ అలాట్. హ్మ్. సో వాళ్ళు కూడా కరెక్టే. ఓకే. ఇఫ్ షీ ఈస్ టెల్లింగ్ అస్ సంథింగ్, ఓకే, ఇట్ మైట్ మేక్ సెన్స్. ఫ్లోలో కూర్చోదేమో అని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు సో అంతే.